ఏమైంది బేటా? జాబ్ రాలేదా? వచ్చిందబ్బు, కానీ ఈసారి బెంగళూరు రమ్మంటున్నారు. మీరు నాతో రాలేరు కదా. ఇంత చదువుకున్నా ఆంధ్రాలో ఒక్క జాబ్ లేదా అబ్బు నా కోసం? యా అల్లా. నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. మా అబ్బాయి జాబ్ గురించి. సార్, నేను JNTUKలో బీటెక్ 86% పాస్ అయ్యాను. ఆంధ్ర యూనివర్సిటీలో మాస్టర్స్ 90% ఫినిష్ చేశాను సార్. అవన్నీ కాదమ్మా, నూడిల్స్ వండవచ్చా? నూడిల్సా? పోనీ అంటలు తోడవచ్చా? అదే డిష్ వాష్. అది కూడా కాదంటే వాలంటీర్గా చేస్తావేటి? నేను మాట్లాడుతుంది IT జాబ్స్ గురించి. అదే సార్, చదువు తగ్గ ఉద్యోగాలు లేక కుటుంబాలను వదిలి పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు, దాని గురించి. పోనీ బెల్ షాప్లో చేస్తావేటి? ఏవా ఉన్నాయి కదా వీళ్ళకి అబ్బు మనం ఓటేసింది. నా గురించి ఆలోచించి నీ భవిష్యత్తును పాటు చేసుకో. రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపో. లేదబ్బు, వీళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నంత వరకు ఈ రాష్ట్రానికి భవిష్యత్తే ఉండదు. ముందు వీళ్ళని రాష్ట్రం నుండి తరిమి కొట్టాలి. ఏమండి, ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయి. అత్తయ్యకి మందులు కొనాలి. నేను హాస్పిటల్కి వెళ్ళాలి. కనీసం బాబుకి మంచి బట్టలైనా కొనండి. ఇప్పుడే డబ్బులు పడ్డాయి. సాయంత్రం అన్నీ కొనుక్కొని వస్తా. అన్నా ఇప్పుడే డబ్బులు పడ్డాయన్నా. 10 నిమిషాల్లో వచ్చి ఇచ్చేస్తా. ఓకే అన్నా. ఫుల్ ట్యాంక్ 800. 800? నిన్న 500 కదా. పక్క రాష్ట్రం వచ్చేవాడన్నా, డబ్బులు ముందు. ఏంటి మేడం, ఎప్పుడు కరెంటు బిల్లు 600 వచ్చేది, ఈసారి 1800 వచ్చింది. కొద్ది చూడండి మేడం. కర్మరా నాయన. ఆపో ఏంటి స్పీడ్ ఆపు. టాబల్ది తొందరది. రే, బ్లూ స్టిక్కర్ లేదు, 5000 ఫైన్ కట్టించు. ఓహో, స్టిక్కర్ లేనందుకు 5000 అయ్యా? ఆ స్టిక్కర్ నా దగ్గర ఉంది సార్. ఇదిగో సార్. అది అక్కడ ఉంటే చాలదు సార్, దాని మీద ఉండాలి. డబ్బులు ఎవరికి ఓకే కావు, చాలా నేడు పెరిగింది. కట్టు సార్. ఈ 2000 తీసుకోండి సార్. సార్ ఉంచండి సార్, ప్లీజ్ సార్. చాలు ప్లీజ్ సార్. మొత్తం కావాలి. పిల్లలకి ఫీజులు కట్టుకోవాలి. వీళ్ళ దగ్గర చాలా పంపించు, బేగా పంపించు. తీయాలి బేగది. బాగా అన్నా, ఆటో స్టార్ట్ అవ్వట్లేదు, ఏందో చూడవా? పెద్ద కొంతలోనే వేసావు కదన్నా, 4000 దాకా అవుతుంది. అన్నా 4000? 4000? అన్నా, ఒక 1000 రూపాయలు చూడన్నా. నాకు కాలేదు, 4000తో చేస్తాను. ఈ ప్రభుత్వం 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాక్కుంటుంది. ఆశపడి ఓటేశాం, నిరాశకే అంకితం అయిపోయాం. మన బ్రతుకులు బాగుండాలంటే చంద్రన్న సంక్షేమమే రావాలి. అబ్బో, ఈ మైదా రోడ్లు పాడుగాను. మేరీ డబ్బులు నువ్వు ఉండవయ్యా. ఎవరు? లచ్చక్క, నువ్వా? ఎప్పుడొచ్చా దుబాయ్ నుంచి? అబ్బో, ఎంత మారిపోయావు. ఏం మారిపోవడమో ఏమోనే, మనూరే 50 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. ఆ రోడ్లేంటే బాబోయ్ నడువంతా పట్టేసింది. కుసిన మంచినీళ్ళుంటాయి ఇవ్వే. కూర్చో, ఇప్పుడే తెస్తాను. తీసుకో అక్క. మందు పిల్లలకి ఇంకా అరగంట టైం ఉంది. ఊరుకా. ఏంటాకుబు ఇలా అయిపోయావు? ఏంటే, ఏమైందే మేరీ? మందు తాగి ఇలా మంచాన్ని అతిక్కుపోయాడు సచ్చినోడు. అదేంటే, మద్యపాన నిషేధం అన్నారు కదా? అది నమ్మే ఓటేసి మోసపోయాం. మద్యపాన నిషేధం అంటే పక్కోళ్ళ మందు ఆపేయడమని అర్థం. పచ్చిసారకి స్టిక్కర్లేసి ఆయన మందు ఆయన అమ్మేసుకుంటున్నాడక్క. ఇంకో 20 ఏళ్ళు గట్టిగా ఉండాల్సిన మనిషి ఈ 5 ఏళ్లలో ఎలా అయిపోయాడు చూడు. ఏటి దుబాయ్ మందా? లేదుగా, ఆ రోడ్లకి ఆటోలోనే బాటిల్లన్నీ పగిలిపోయాయిగా. ఊరుకో, ఎప్పుడు చూడు అదే గోల. అది సరే గాని దుబాయ్ నుంచి ఉన్న పళంగా ఊడిపడ్డావేంటక్క? ఎలక్షన్లు కదా, ఓటేద్దామని వచ్చాను. మళ్ళీ ఈయనకేనా? ఊరుకోవే, తెలిసి మళ్ళీ అదే తప్పు చేస్తావా ఏంటి? ఈసారి ఆయనకే. నేను ఆయనకే.